Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇదేమో ఫ్రైడే రోజు నా పూజా మందిరం నాకు చాలా బాగా నచ్చేసిందండి. ఆ క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే సాటర్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సాటర్డే మార్నింగ్ పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు క్లైమేట్ చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మాకు బ్రైట్ సన్ వచ్చింది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేచర్కి మనకి ఎంత లింకప్ ఉంటుంది కదా. కొంచెం గ్లూమీగా ఉన్న రోజు మన మూడ్ కూడా డల్గా ఉంటుంది. కొంచెం బ్రైట్గా ఉన్న రోజు మన మూడ్ చీరప్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా నోటీస్ చేశారా మీరు? అండ్ మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. సో టెంపుల్కి వెళ్ళి వచ్చినాక దలియా చేసేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ ఉప్మా చేసేస్తున్నాను. దీంట్లో కొంచెం బీన్స్ కూడా వేసేసాను, ఫ్రెష్ బీన్స్. ఇంకా బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ అయిపోయినాక పాలు తోడేస్తున్నానండి. అండ్ పాలు వానాకాలం అట్లా చల్లగా ఉంటుంది కదా, కొంచెం తోడుకోనప్పుడు బాగా కలిపేసి తోడేసి అండ్ కొంచెం ఇట్లా తిరగదిప్పేసుకున్నాము అంటే 6 times అట్లాగా ఇంకా కవర్ చేసి పెట్టామంటే తొందరగా పెరుగు ఫామ్ అయిపోతుందండి. 4 hours మనకు పెరుగు తోడుకొని పోతుంది. మనకి కర్డ్ మేకర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అవేమి యూజ్ చేయకుండా ఇట్లా కూడా చేయొచ్చు ఇంట్లోనే. అండ్ ఇవాళ కొంచెం డల్గా ఉందండి నాకు ఎందుకో. అందుకని కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు కిచెన్లోకి వచ్చాను. రిలాక్స్ అనేసరికి నేనేం పడుకోనండి, కొంచెం పేపర్ చదువుతూను అట్లా కూర్చొని ఉంటాను. ఆ టైంలో మాత్రం ఇంకేం పని చేయను. బాడీ ఒక్కొక్కసారి రెగ్యులర్లీ చేసిన పనే చేసి 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 మన మైండ్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది, బాడీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అండ్ వీకెండ్ ఈజ్ ద టైమ్ వెన్ దట్ వీక్నెస్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ అనమాట. మనం ఎవ్రీ డే ఆ రొటీన్లో బిజీగా ఉండిపోతాం కదా. కానీ వీకెండ్ ఐ థింక్ బాడీ కూడా వీకెండ్ మోడ్లో రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకా లేచి ఇవాళ సింపుల్గా లంచ్ చేసేస్తున్నానండి. ముద్దపప్పు, ఆవకాయ అండ్ టొమాటో రసం. మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో నాకు చెప్పండి. మా తాతయ్య నాకు అసలు ముద్దపప్పు ఆవకాయ ఉంటే ఇంక వేరేది ఏది వేసుకోనండి. కానీ మా తాతయ్య ఇంట్రడ్యూస్ చేశారు నాకు ఇది రసం వేసుకొని తినమని. అండ్ నాకైతే ఇప్పుడు చాలా ఫేవరెట్ అది. సో ఇట్లా కంఫర్ట్ ఫుడ్ అంటారు చూడండి, దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఫుడ్. అండ్ పప్పు పెట్టేసి రసానికి తాలింపు వేసేసుకున్నాను సైమల్టేనియస్లీ. అండ్ ఇక్కడ కొంచెం హాట్ వాటర్లో లాండ్రీ డిటర్జెంట్, వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వేసి కిచెన్ టవల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నానబెట్టేసుకున్నానండి. ఇవాళ చెప్పాను కదండి, కొంచెం ఓపిక అస్సలు లేదు. సో వీకెండ్ జనరలీ నేను చేసే పనులు లాంటి బెడ్షీట్స్ వేసుకోవటం ఇట్లాంటివి ఏవి చేయలేదండి. చాలా రొటీన్గా పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి వీకెండ్ మనం టైర్డ్ అయిపోయినప్పుడు ఎక్కువ పని ఏం చెయ్యక్కర్లేదు. లెట్ ద బాడీ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు రిలాక్స్ అండ్ రీజువినేట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. అండ్ ఇంకా ఇవన్నీ నానపెట్టేసి హాట్ వాటర్లో ఓ 1/2 hour అట్లా నానపెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా అయిపోతుందండి. అండ్ కొంచెం మనం మురికి ఏమన్నా ఉంటే బ్రష్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది. అండ్ నా పప్పు కూడా కుక్ అయిపోయింది. సో నా లంచ్ అయితే ఇవాళ సార్టెడ్ అవుట్. అండ్ మనకి చాలామంది వ్యూవర్స్ కామెంట్ చేస్తుంది ఏంటి అంటే పాజిటివ్గా ఎలా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అనేసి. అంటే చాలామంది అంటుంది మీ ఇల్లు అయితే పాజిటివ్గా ఉంటుంది, సో యూ క్యాన్ బీ పాజిటివ్ అక్క, కానీ మాకు ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి అంటే ఆబ్వియస్లీ లైఫ్లో చాలా డిస్టర్బింగ్ థింగ్స్ కూడా ఉంటాయండి. అండ్ చాలామంది రిపీటెడ్లీ ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి పాజిటివ్గా ఎలా ఉండాలి అనేసి. ఏదైనా మన మనసులో ఏది అనుకుంటాం అది డెఫినెట్లీ మనం ఇంప్లిమెంట్ అయితే చేస్తామండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనము ధైర్యం కోల్పోయాము అంటే అక్కడే మనం ఒక బ్యాక్ స్టెప్ వేసేసినట్టే. లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయండి. ప్రాబ్లం లేని మనిషి లైఫ్లో అయితే ఎవరు ఉండరు కదా. మీరు ఈ ఇల్లు పాజిటివ్గా ఉంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ చెప్పనా అండి. అజ్మేర్లో మాకు 2 years అక్కడ ఉన్నాం, ఇక్కడికి వచ్చే ముందు అజ్మేర్లో.
కానీ మాకు తెలియకుండా ఏమైందంటే ఇల్లు చూసుకున్నాం, ఇల్లు చాలా బాగుంది, హాయిగా ఉంది అని. కానీ ఇంటి వెనకాలే శ్మశానం, బరియల్ గ్రౌండ్ ఉండండి అక్కడ. అది మాకు తెలీదు. మేము ఇంట్లోకి దిగిపోయాము 1-2 months అయినాక తెలిసింది మాకు. ఎందుకంటే మొత్తం చెట్లు అట్లా ఉంటాయి, మాకు అసలు వెనకాల ఏంటి అన్నది మాకు తెలీదు. ఏదో పాడుపడ్డ ఏదో ప్లాట్ లాంటిది అనుకున్నాం తప్ప వి డిడ్ంట్ నో ఇట్ వాజ్ అ సిమెట్రీ అని. ఫైనలీ ఒకరోజు మా పనమ్మాయి చెప్పింది ఇంట్లోకి దిగిన 2 months 3 months తర్వాత. ఇంకా నాకు చూడండి, నాకు మామూలుగానే భయం, హారర్ మూవీస్ అట్లాంటివి చూడను. థ్రిల్లర్ మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తాను కానీ హారర్ మూవీస్ అస్సలు చూడను. అలాంటిది వెనకాల బరియల్ గ్రౌండ్ ఉంది అంటే ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు నాకు 2 options ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఇల్లు మారిపోవటం, లేదా రోజు విసుగ్గా కూర్చొని భయంగా కూర్చొని ఏడుస్తూ కూర్చొని క్రిబ్ చేస్తూ ఉండటం ఆ సిచ్యువేషన్లో. ఫస్ట్ థింగ్ ఏమో ఇల్లు మారటం ఈజ్ నాట్ అ చాయిస్ అండి, బికాస్ మేము కాంట్రాక్ట్ రాసి ఎంటర్ అవుతాం హౌస్లో. సో 2 years ఒక ప్లేస్లో ఉంటాం, 2 years కాంట్రాక్ట్ రాస్తాం. ఆ 2 years కాంట్రాక్ట్ అయిపోయేంత వరకు యూ కాంట్ బ్రేక్ ద కాంట్రాక్ట్, రైట్? లేకపోతే మళ్ళీ లీగల్ యాక్షన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ అ చాయిస్. సో సెకండ్ చాయిస్ ఏంటి, రోజు మా వారి ఇంటికి వచ్చేసరికి ఏడుపు మొహం వేసేసుకొని పిచ్చిగా గోల చేసేసి భయం అనేది సతాయించేసి నా భయాన్ని కొంచెం మా అమ్మాయికి కూడా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. బట్ మనం అనుకుంటే ఎలాంటి భయం కూడా మనల్ని టచ్ చేయదు అండి. నాకు తెలియదు ఐ వాజ్ దిస్ స్ట్రాంగ్ అని. నాకు చాలా భయం. నేను ఫస్ట్ చేసింది ఏంటి అంటే ప్రతి రూమ్లో నేను దేవుడి ఫోటో పెట్టుకున్నాను. అది ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుందండి. ఉన్నాడు, మనకొకడు ఉన్నాడు, నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు ఉన్నాడు అన్న కాన్ఫిడెన్స్ అయితే మనకు వస్తుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక మెల్లిగా ఆ భయాన్ని ఓవర్కమ్ అయ్యి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి మనల్ని ట్యూన్ చేసుకోవాలి మైండ్ని. సో నేను పాజిటివిటీకి కోసం ఏం చేసేదాన్నంటే పొద్దున్నే పూజ అయిపోయినాక ఇల్లంతా ఆరతిస్తూ, అంటే ఇంట్లో అన్ని గదుల్లో దేవుడి ఫోటోలు పెట్టుకున్నాను అన్నాను కదా, ప్రతి గదిలో ఉన్న దేవుడి ఫోటోకి ఆరతిచ్చుకుంటూ గంట కొట్టేసుకుంటూ తిరిగేస్తూ ఉండేదాన్నండి. మా వారు పడుకున్నారా లేదా నాకు సంబంధం లేదు, వాళ్ళు లేస్తే లేచారు, పడుకుంటే పడుకున్నారని ఈ పని మాత్రం చేసేదాన్ని. ఒక్కొక్కసారి వాళ్ళు విసుక్కునేవాళ్ళు. అండ్ ఇల్లంతా ధూపం ఇచ్చుకునేదాన్నండి ఎవ్రీ డే. ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ 2 years ఆ ఫియర్లో బ్రతకటం. కానీ ఆ ఫియర్ని ఓవర్కమ్ అవ్వటం కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. సో ఆల్వేస్ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ప్రతి మనిషి లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతామో అన్నది మన మీదే డిపెండ్ అయ్యి ఉందండి. మనకి ఎప్పుడు 2 choices ఉంటాయి, పాజిటివ్గా ఆలోచించటమా లేదా నెగిటివ్గా ఆలోచించి మనల్ని మనం టార్చర్ చేసుకోవటమా అని. సో చూస్ ద పాజిటివ్ వన్, ఇట్ విల్ హెల్ప్ యూ కదా లైఫ్లో. నేనైతే ఇదే నమ్ముతానండి. ఎలాంటి భయాలున్నా మనకుంటాయండి, మనుషులం కాబట్టి భయాలు ఉంటాయి, విసుగులు ఉంటాయి, కోపాలు ఉంటాయి. వీటిని ఓవర్కమ్ అవ్వటం మనకే చేతనవుతుంది. అండ్ ఈవినింగ్ ఇంకా పనులన్నీ చేసుకొని నేను ఇవాళ బయటకు వెళ్ళానండి. మధ్యాహ్నం వచ్చినాక కొంచెం డల్గా ఉందన్నాను కదా, అందుకని నేనేం చేశానంటే ఇల్లంతా ధూపం వేసేసుకున్నాను. అండ్ ధూపంలో దశాంగం పౌడర్ వేసుకున్నానండి. ఈ దశాంగం పౌడర్ నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇల్లంతా ధూపం వేసుకుంటే ఆటోమేటికలీ మన ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయి అండ్ చాలా బాగా ఫీల్ అవుతామండి. సో స్నానం చేసేసి ఈవినింగ్ నేను ఫస్ట్ ఇల్లంతా ధూపం వేసేసుకున్నాను. అండ్ నిజంగానే ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఇంట్లో చిరాకులు గొడవలు ఎక్కువగా ఉన్నాయి అన్నా, లేకపోతే మన ఎనర్జీ ఎందుకో డిప్లీట్ అవుతుంది అనిపించినా, రెగ్యులర్లీ సాయంకాలం పూట ధూపం వేసుకోండి, తలుపులన్నీ తెరిచేసి. అండ్ సాల్ట్ వాటర్తో ఇల్లు మొత్తం మాప్ చేయించుకోండి. యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అని మాత్రం నేనైతే నమ్ముతానండి. ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వెన్ వీ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ విత్ ఇన్ అస్ అండ్ మన చుట్టుపక్కల మనం పెట్టుకునే ఎన్వైర్న్మెంట్ వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో లెట్స్ ఆల్ థింక్ ఇన్ అ పాజిటివ్ వే. మన లైఫ్ని మనమే మార్చుకోగలమండి. అండ్ బయట నుంచి ఎవ్వరూ మనకి ఎక్కువ హెల్ప్ అయితే ఇవ్వలేరండి. చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అస్. బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నవి ఒక మినిమం పర్సంటేజే మనకు హెల్ప్ చేయగలవు.
అండ్ లేడీ ఆఫ్ ద హౌస్ ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చిరాకులు కొంచెం తగ్గుతాయి. డెఫినెట్లీ నోటీస్ చేయండి, మనం ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నప్పుడు ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. అదే మనం కొంచెం సార్టెడ్ అవుట్ అయిపోయి చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో డే స్టార్ట్ చేసామంటే ఆ రోజంతా చాలా పాజిటివ్గా అందరికీ, ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి పాజిటివ్గానే ఉంటుంది. అండ్ ఏమన్నా నేను తప్పు చెప్పుంటే ఐఎమ్ సారీ అండి, జస్ట్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ నేను అన్ని దేవుడి సామాన్ అంతా కడిగేసుకుంటున్నానండి. అండ్ దేవుడి సామాను నేను పీతాంబర్తోనే క్లీన్ చేస్తాను మోస్ట్లీ. అదే నాకు ఈజీ అయిపోతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది, అందుకని ఇదే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ హవనం కప్స్ అని మనకి, హవనం కప్స్ కాదు, సాంబ్రాణి కప్స్ అని మనకి దొరుకుతున్నాయి కదా, అవి యూస్ చేస్తానండి ధూపం వేసుకోవటానికి. వాటి మీద ఈ దశాంగం పౌడర్ వేస్తే ఇంకా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇల్లంతా తిప్పుకున్నాము అంటే ఇల్లంతా మంచిగా స్మెల్ అవుతూ ఉంటుంది. అండ్ అసలు ముందు పురుగు పుట్ర లాంటిది ఉన్నా కూడా ఈ వానాకాలం యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. ఎంత బాగా మన వాళ్ళు ట్రెడిషన్ని సైన్స్ని మిక్స్ చేసేసి మనకి ఇచ్చారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మన రిచువల్స్. నాకు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. అండ్ మనకి ఇంత సైన్స్ ఇంత సీక్రెట్ వేలో, సింపుల్ వేలో మనకి హ్యాండ్ ఓవర్ చేశారు మన యాన్సిస్టర్స్ అని చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. అండ్ ఇవన్నీ ఇంకా కడిగేసుకొని వైప్ చేసేసుకున్నాను. అండ్ మీకు ఇవాళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. మీ కామెంట్స్, మీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం వేరే లెవెల్కి తీసుకెళ్తాయండి నన్ను. ఆల్ యువర్ కామెంట్స్ ఆర్ సో మోటివేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.